చిన్న ఆర్టిస్ట్గా సినీ జర్నీ మొదలుపెట్టి సోలో హీరోగా వరుస అవకాశాలు అందుకునే వరకు సత్యదేవ్ పడిన కష్టం అంతా ఇంతా కాదు. కొదమసింహం చూసి చేతికి గాయం చేసుకునే అమాయకత్వం నుంచి అదే చిరంజీవి గాడ్ ఫాదర్ లో విలన్ గా నటించడం అంటే ఊరికే జరిగిపోయే వ్యవహారం కాదు. నువ్వు నా మూడో తమ్ముడివి అని మెగాస్టార్ తోనే అనిపించుకోవడం అంటే మామూలు విషయమా? అలాంటి సత్యదేవ్కి టాలెంట్ ఎంత ఉన్నప్పటికీ సక్సెస్ మాత్రం అందని ద్రాక్షగా మిగిలిపోయింది. తాజాగా సత్యదేవ్ నటించిన జిబ్రా మూవీకి రిలీజ్ అయి మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది. అయితే ఈ సినిమాపై కొంతమంది ఇస్తున్న నెగిటివ్ రివ్యూలపై సత్యదేవ్ ఎమోషనల్ అయ్యాడు. జిబ్రాని మరో బ్లఫ్ మాస్టర్ చేయకండి అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఇండస్ట్రీలో ఓ సాలిడ్ హిట్ కొట్టేందుకు సత్యదేవ్ చాలా కష్టపడుతున్నాడు. కావాల్సినంత టాలెంట్ ఉన్నా లక్ మాత్రం కలిసి రావడం లేదు. పెద్ద బ్యానర్లలో సినిమాలు చేస్తున్నా వాటి ఫలితం సోసోగానే ఉంటున్నాయి. సత్యదేవ్ నటించిన దాదాపు చాలా చిత్రాలు ఫ్లాప్ అయి ఉండొచ్చు, కానీ తన పర్ఫార్మెన్స్ మాత్రం ఎప్పుడూ ఫ్లాప్ కాలేదు. క్యారెక్టర్ ఎలాంటిదైనా అవలీలగా చేస్తుంటాడు. అలాంటి సత్యదేవ్ కెరీర్ లో బ్లఫ్ మాస్టర్ ఒకటి ఎప్పటికీ నిలిచి ఉంటుంది. థియేటర్ లో ఈ మూవీకి ఆదరణ దక్కలేదు, కానీ ఓటీటీ యూట్యూబ్ లో మాత్రం సత్యదేవ్ నటనకు అంతా ఫిదా అయ్యారు. తన కెరీర్ లో బ్లఫ్ మాస్టర్ హిట్ అయి ఉంటే ఇంకో లెవెల్లో ఉండేవారిని అని జిబ్రా ప్రమోషన్స్ లో సత్యదేవ్ స్వయంగా చెప్పుకొచ్చాడు. సినిమా బాగుంది, నటన బాగుంది, ఆడియన్స్ పెట్టిన కమెంట్లను నిర్మాతలకి చూపిస్తే అవి కమెంట్లే, డబ్బులు కాదు కదా అని అన్నారని సత్యదేవ్ తన ఆవేదనను వ్యక్తం చేశాడు. ఇదిలా ఉంటే తాజాగా జిబ్రా మూవీ రిలీజ్ అయింది. అయితే బ్లాక్ బస్టర్ అని అంతా ఫోన్ చేస్తున్నా కూడా తాను నమ్మలేదని సత్యదేవ్ చెప్తున్నాడు. పెయిడ్ ప్రీమియర్లన్నీ హౌస్ఫుల్స్ అయ్యాయని తెలిసి సంతోషపడ్డాడట. ఆ పెయిడ్ ప్రీమియర్లు జరుగుతుంటే వెనకాల నిల్చొని ఆడియన్స్ రియాక్షన్ చూసి ఓ నమ్మకం వచ్చిందట. యూట్యూబ్ లో రివ్యూలు బాగుండడంతో సినిమాకు మంచి టాక్ వచ్చిందని అర్థమైందన్నాడు సత్యదేవ్. అయితే 100లో 100 మందికి ఈ సినిమా నచ్చాలని లేదుగా, కొంతమంది నెగిటివ్ రివ్యూలు ఇస్తున్నారు. సత్యదేవ్ ప్రయత్నంలో ఎలాంటి లోపమైతే లేదని, కానీ కథనాన్ని ఇంకాస్త ఆసక్తికరంగా తీసుంటే ఫలితం వేరేలా ఉండేదని, కానీ పూర్తి సినిమాను లెక్కలోకి వేస్తే మాత్రం ఏదో అసంతృప్తి కలుగుతుందని ఇలా నెగిటివ్ రివ్యూలు రాయడం మీద సత్యదేవ్ స్పందించాడు. థియేటర్ లో ఈ మూవీని చూసి హిట్ చేయండి అని సత్యదేవ్ కోరాడు. కానీ మీకు దండం పెడతా, జీబ్రాని కూడా మరో బ్లఫ్ మాస్టర్ చేసి యూట్యూబ్ ఓటీటీలో వచ్చినప్పుడు పొగిడితే ఏం లాభమని సత్యదేవ్ ఎమోషనల్ అయిన మాటలు ఇప్పుడు